హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కొన్ని ఇయర్స్ నుంచి మలయాళం సినిమాలు అంటే కంటెంట్ ఉంటుంది అనేలా సినిమాలు వస్తున్నాయి. ఇక రీసెంట్గా మలయాళం నుంచి ప్రేమలు, మంజుమల్ బాయ్స్, బ్రహ్మయుగం ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ప్రేమలు అండ్ మంజుమల్ బాయ్స్ అయితే 100 క్రోర్స్ క్లబ్లో జాయిన్ అయిపోయాయి. సలార్లో వరదరాజ్ మన్నారుగా తెలుగు ఆడియన్స్కి దగ్గర అయ్యాక పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఆడు జీవితం ద గోట్ లైఫ్ ఈ రోజు తెలుగులో రిలీజ్ అయింది. ఐడియా దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యేసరికి 16 సంవత్సరాలు పట్టడంతో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉందో వీడియోలో చూద్దాం. స్టోరీ ఏంటంటే, నజీబ్ తన ఊర్లో చిన్న పని చేసుకుంటూ వైఫ్ సైను అండ్ అమ్మతో కలిసి ఉంటాడు. అయితే వైఫ్కి అండ్ పుట్టబోయే బిడ్డకి మంచి లైఫ్ ఇవ్వాలని ఒక ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాకి వెళ్తాడు. నజీబ్తో పాటు హకీమ్ అనే పర్సన్ కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక నజీబ్ అండ్ హకీమ్కి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాట్లాడడం రాక చాలా ఇబ్బంది పడతారు. అయితే కఫీల్ అనే అతను వీళ్ళని మోసం చేసి ఇద్దరిని వేరే వేరే పనుల్లో పెడతాడు. నజీబ్ని ఎడారిలో గొర్రెల కాపరిగా పనులు పెడతాడు. అయితే మంచి కంపెనీలో ఉద్యోగం అని అనుకుని వచ్చిన నజీబ్ ఎడారిలో తిండి సరిగా లేక, కఫీల్ పెట్టే కష్టాలు తట్టుకోలేక కొన్ని సంవత్సరాలు నరకం అనుభవిస్తాడు. ఇక నజీబ్ ఒకరోజు అక్కడి నుంచి పారిపోవాలని డిసైడ్ అవుతాడు. ఫైనల్గా నజీబ్ తిరిగి ఇండియాకి ఎలా వెళ్ళాడు, ఎడారిలో తను పడిన కష్టాలు ఏంటి, ఇవన్నీ తేలాలంటే సినిమా చూడాల్సిందే. అయితే వరల్డ్ వైడ్గా బెస్ట్ సర్వైవల్ మూవీ ఏది అంటే అందరూ చెప్పేది క్యాస్టవే. సో ఇప్పటి నుంచి హాలీవుడ్కి క్యాస్టవే ఉన్నట్టు ఇండియాకి ఆడు జీవితం ఉందని చెప్పొచ్చు. అయితే 90స్లో గల్ఫ్ కంట్రీస్కి చాలామంది వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళిన నజీబ్ అనే పర్సన్ రియల్ లైఫ్ స్టోరీనే ఈ ఆడు జీవితం. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు రియల్ లైఫ్ని చూస్తున్నామని అనిపిస్తుంది తప్ప సినిమా చూస్తున్నామని ఎక్కడా అనిపించదు. అంత రియలిస్టిక్గా తీశారు ఈ మూవీని. మూవీ మొత్తం డెడ్ స్లో పేస్తో వెళ్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం సౌదీ అరేబియాలోని తన లైఫ్ని, ఊర్లో ఉన్నప్పుడు తన లైఫ్ని నాన్ లీనియర్లో నరేట్ చేయడం వల్ల స్లోగా అనిపించదు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కంప్లీట్ ఫోకస్ అంతా ఎడారిలో నజీబ్ చేసే జర్నీ పైన ఉంటుంది కాబట్టి చూస్తున్నంతసేపు పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. కానీ కొంచెం డీప్గా ఆలోచిస్తే స్టోరీ అలా చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎడారిలో తను పడే కష్టాలు ఏదో పైపైన చూపిస్తే ఎఫెక్ట్ ఉండదు. అందుకనే సెకండ్ హాఫ్లో ఎక్కువగా విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, అందువల్ల స్లో అనిపిస్తుంది. అయితే ఇందులో రెగ్యులర్ సినిమాలో లాగా ఎంటర్టైన్మెంట్ ఉండదు, కమర్షియల్ ఎలిమెంట్స్ అసలే ఉండవు. ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రం ఈ మూవీని స్కిప్ చేయడం బెటర్. ఓవరాల్గా సినిమా డెడ్ స్లో పేస్ ఉన్నా ఒక్కసారి నజీబ్ క్యారెక్టర్కి కనెక్ట్ అయితే మాత్రం ఈ సినిమా ఎంగేజ్ చేస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళంలో స్టార్ అయి ఉండి ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేయాల్సిందే. నజీబ్ క్యారెక్టర్ని తను తప్ప ఇంకెవరు చేయలేరు అన్నంత అద్భుతంగా నటించాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు తన పర్ఫార్మెన్స్తో సీట్కి అతుక్కుపోయేలా చేశాడు. మెయిన్గా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే సినిమా అంటే ఇంత ప్యాషన్ ఉంటుందా అని అనిపిస్తుంది. ప్రతి సీన్లో తను చూపించే ఎక్స్ప్రెషన్స్ మనల్ని ఎమోషనల్ చేస్తాయి. ఎక్స్ప్రెషన్సే కాదు, తను డబ్బింగ్ చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. తెలుగులో కూడా చాలా పర్ఫెక్ట్గా డబ్బింగ్ చెప్పాడు. ఇక అమలపాల్ ఉన్నంతలో పర్వాలేదు. పృథ్వీరాజ్తో పాటు జర్నీ చేసే హకీమ్ అండ్ ఆఫ్రికన్ ఇబ్రాహిం కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్గా ఈ మూవీ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అంతగా లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. చాలా సీన్స్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఇక సునీల్ కేఏ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మేజర్ అడ్వాంటేజ్. డెజర్ట్ సీన్స్ అని చాలా బాగా క్యాప్చర్ చేశారు. డైరెక్టర్ బ్లెస్సీ జెన్యున్గా నజీబ్ స్టోరీని స్క్రీన్ పైన ప్రజెంట్ చేశారు. ఎక్కడా సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా చాలా రియలిస్టిక్గా ఈ సినిమాని తీశారు. ఫైనల్గా ఆడు జీవితం డెఫినెట్గా చూడాల్సిన సినిమా. అయితే స్లో పేస్ నరేషన్ని బేర్ చేయగలిగితే ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ మీరు ఈ సినిమాని చూస్తుంటే మీకేమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.